వైసీపీ పార్టీని శవాల పార్టీ అంటారు. శవాల మీద పేలాలు ఏరుకునే పార్టీ అంటారు. ఎందుకంటే అసలు ఆ పార్టీ పుట్టికే ఒక శవం దగ్గర నుంచి వచ్చింది. తండ్రి చనిపోతే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు స్వీకరించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. నాడు కాంగ్రెస్ పార్టీ సీఎం పదవి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడానికి ఒప్పుకోలేదు కాబట్టి బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నాడు. అసలు ఆ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డిది కాదనుకోండి, వేరొక వ్యక్తి దగ్గర ఆ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే బలవంతంగా లాక్కున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎక్కడ ఏం జరిగినా అంటే ఆ గతంలో ఎన్నికలకు ముందేమో వృద్ధులు చనిపోతే, పింఛన్కి సంబంధించి వృద్ధులు చనిపోతే వాలంటీర్లను చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు కాబట్టి వృద్ధులు చనిపోయారు, వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు చంపేశాడు అన్నాడు. సరే, 5 ఏళ్ల పాటు ఎక్కడ ఏ ఘటన జరిగినా కానీ దాన్ని టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడక్కడ ఇన్సిడెంట్ జరిగి అసలు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు చనిపోతే దాన్ని రాజకీయంగా అంటగట్టి ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్ర, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే వీళ్ళని చంపేశారు అన్నాడు. సరే, అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి నైజమేదో అనుకోండి, శవాల మీద పేలాలు ఏరుకోవడం అనుకోండి. నిన్న తిరుమల ఏదైతే తిరుపతిలో కింద తిరుపతి నగరంలో టోకెన్లు ఇచ్చే దగ్గర తొక్కిసలాట జరిగి అందులో కొంతమంది చనిపోయారో వారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. సరే, దాన్ని అయితే తప్పు పట్టట్ల. బాధితులను పరామర్శించొద్దని మనం చెప్పడానికి మనం సరిపోము. రాజకీయ నాయకుడిగా అది ఆయన బాధ్యత, దాన్ని మనం కాదనట్లేదు. అయితే ఆయన నిజంగా పరామర్శకి వెళ్ళి బాధతృప్త హృదయంతో వాళ్ళని ఓదార్చి తనకు తోచిన సాయం ఏదైనా చేసి వచ్చేసి ఉంటే విలువ ఉండేది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి విలువ ఉండేది రాజకీయాలకు అతీతంగా. కానీ జగన్మోహన్ రెడ్డి చేసేదే రాజకీయం. అక్కడ నిన్న జరిగిన ఘటన ఏంటంటే తర్వాత సీసీటీవీ రికార్డుల్లో బయటపడింది. కొంతమంది ఆ డాక్టర్లు తర్వాత టీటీడీ అధికారులకు నివేదిక ఇచ్చిన తర్వాత హైకమాండ్కి తెలియజేసిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించారు. ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి రావటానికంటే కొద్ది క్షణాల ముందు, అంటే ఒక 5-10 నిమిషాలు లేదా ఒక పావు గంట ముందు ఒక వ్యక్తి వచ్చి 18 మందికి తెల్ల కవర్లు ఇచ్చి వెళ్ళాడు. ఎవరు ఆ 18 మంది అంటే తొక్కిసలాటలో గాయపడి ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వ్యక్తులు. ఏంటి కవర్లు ఇచ్చాడు? పోను ఆ వ్యక్తి ఏమైనా వ్యక్తిగతంగా కొంత ఏదన్నా సరే బాధతో ఇచ్చుండుంటే ఓకే, దాన్ని మనం తప్పుపట్టం. తనకేదో తోచిన సాయం చేసేళ్ళే పోనీ అనుకోవచ్చు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ప్రభుత్వానికి చంద్రబాబుకి వ్యతిరేకంగా మాట్లాడాలి, దానికోసం తెల్ల కవర్లు ఇచ్చాడు. సరే, కవర్లో ఎంత పెట్టాడు ఏంటనేది మనకైతే తెలియదు. అందులో 5,000 పెట్టారా, 10,000 పెట్టారా, 1000 పెట్టారా మనకైతే తెలియదు. 18 మందికి 18 ఎన్వలప్మెంట్ కవర్లలో, తెల్ల కవర్లలో వారికి పెట్టి ఇవ్వడం జరిగింది. పెట్టి చెప్పిన మాట ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తారు, వచ్చినప్పుడు సౌకర్యాలు ఏం బాగాలేదు, కనీసం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదు, గతంలో చాలా బాగుండేది ఇప్పుడు అసలు బాగాలేదు అని, అంటే కూటమి ప్రభుత్వానికి చంద్రబాబుకి వ్యతిరేకంగా చెప్పడం. ఒక రకంగా టీటీడీ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఈ రకంగా మాట్లాడాలని చెప్పి కవర్ ఇవ్వడం జరిగింది. మరి ఇది శవరాజకీయం కాదా? జగన్మోహన్ రెడ్డి సీసీటీవీ రికార్డ్స్ ఉన్నాయి, మా వాళ్ళు రాలేదు, మేము కవర్లు ఇవ్వలేదు అంటే సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టడానికి వాడు సిద్ధంగా ఉన్నారు. హాస్పిటల్లో 18 మంది దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి కవర్ ఇచ్చిన మాట వాస్తవం. ఏదో ఒక వ్యక్తికి ఇచ్చేసి వెళ్ళిపోయి ఉంటే దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. అక్కడ నర్సులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. అప్పటికే ఇది ఒక హై ప్రొఫైల్ కేసుగా ఉంది, ఎందుకంటే రాష్ట్రం మొత్తం దీని గురించి చర్చించుకుంటుంది. అప్పటికే పోలీసు అధికారులు అక్కడ ఉన్నారు. ఈ వ్యక్తి సాధారణంగా చూడటానికి లోనికి వచ్చినట్టు వచ్చి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి కవర్ ఇచ్చేసి ఇలా మాట్లాడమని చెప్పి వెళ్ళిపోయాడు. దీన్ని అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, నర్సులు గమనించి ఈ ఘటన మొత్తం అయిపోయిన తర్వాత ఇలా వచ్చారు, కొంతమంది కవర్లు ఇచ్చారని చెబితే సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తే నిజంగానే ఒక వ్యక్తి కవర్లు ఇచ్చి వాళ్ళతో మాట్లాడేళ్ళాడు. మరి శవరాజకీయం కాదా? 18 మందికి నువ్వెందుకు కవర్లు ఇచ్చావు? జగన్మోహన్ రెడ్డి అమ్మని చెప్పాడా? ఎవరు డబ్బులు ఇచ్చి మాట్లాడమని చెప్పాడు? అదృష్టం ఏంటంటే వాళ్ళెవరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడాల. సరే, తీసుకున్నారా కవర్లో, తీసుకోలేదా, ఇదన్నీ పక్కన పెడదాం కాసేపు. బట్ వాళ్ళెవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల. జరిగింది దుర్ఘటనే కాదని ఎవరంటే చంద్రబాబు గారే అన్నారు. జరిగి ఉండకూడదు, బట్ జరిగింది, భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని చెప్పి చంద్రబాబు గారే చెప్పారు. అక్కడ అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కొంతమంది అధికారుల నిర్లక్ష్యం ఈరోజు ఈ ఘటనకు కారణమైంది. మరి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మరి ఇలాంటి నీచు పనులు చేయడం తప్పు కాదని నేను అడుగుతున్నా. ఎవరు డబ్బులు ఇచ్చి మాట్లాడమని చెప్పింది ఎవరు? ఈ ఐడియా ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది కాదా? జగన్మోహన్ రెడ్డి పిఆర్ టీమ్ది కాదా? లేదా ప్రశాంత్ కిషోర్ టీం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారో వాళ్ళది కాదా? జగన్మోహన్ రెడ్డి ఘటన జరిగిన వెంటనే వచ్చినప్పుడే అర్థం చేసుకోవాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఘటన జరిగితే రాడు. విజయవాడ వరద బాధితులకి ఇస్తానని ₹1 ఇచ్చావా? ఏది చూపించు. విజయవాడ వరద బాధితులకు నేను ₹1 ఇస్తానని నువ్వే చెప్పావు. నిన్ను ఎవడు అడగలే ఇమ్మని రూపా.
ఇచ్చావా ₹1,00,00,000 విజయవాడ వరద బాధితులకు నువ్వు ₹1,00,00,000 ఇచ్చావా ప్రభుత్వానికి? ఎందుకు ఇవ్వలేదు? నువ్వు విజయవాడ వరద బాధితులకు ఇస్తానన్నదే ఇవ్వలేదు కదా, ఇక్కడ ఎందుకు డబ్బులు ఇచ్చావు? విజయవాడ వరద బాధితులను 2-3 రోజులు మునిగిన తర్వాత కదా నువ్వు వచ్చి పరామర్శించింది. మరి ఆ రోజు ఎందుకు వెంటనే రాలేదు? ఈరోజు తిరుమల ఘటనకి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? ఇదే తిరుమల వ్యవహారంలో, లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారంలో నేను తిరుమల వస్తానని చెప్పి నువ్వు నీ పర్యటన క్యాన్సిల్ చేసుకున్నావు. ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నావు? ఆ రోజు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నావు అంటే ఆ రోజు నిన్ను చీకొడతారు. జగన్ గో బ్యాక్ అని తిరుమల కొండ మీద నినాదాలు చేస్తారు. అపవిత్రం చేసావు కాబట్టి నీలాంటి వాళ్ళని తిరుమల కొండ మీదకి రావద్దని భక్తులు అడ్డుకుంటారని భయం వేసి ఆ రోజు క్యాన్సిల్ చేసుకున్నావు. ఈ రోజు మాత్రం శవరాజకీయం చేయడం కోసం భక్తులు చనిపోయి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బాధలో ఉండి వాళ్ళంతా ఆర్తనాదాలు పెడుతుంటే ఆ శవాల మీద పేరాలు ఏలుకోవడానికి నీ మనుషుల చేత డబ్బులు ఇచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్తావు. తప్పు కదా జగన్మోహన్ రెడ్డి? దేవుడితో ఇలాంటి వేషాలు వేయడం తప్పు కదా? దేవుడి సన్నిధులు ఇలాంటి రాజకీయం చేయటం తప్పు కదా? ఎందుకు నిన్ను ప్రజలు తరిమేశారు? ఎందుకు ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేశాడు? 5 ఏళ్ల పాటు నువ్వు చేసిన పాపాలు తిరుమలలో గత చరిత్రలో ఎన్నడూ లేనని పాపాలు తిరుమలలో నీ హయాంలో జరిగాయి. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఈ ఎంత దరిద్రం అంటే ఇదిగో ఇది జగన్మోహన్ రెడ్డి అక్కడ పరామర్శిస్తున్నటువంటి ఫోటో ఇది. ఇక్కడ చూడండి, చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు చివరికి ఈవెన్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం కూడా వెళ్ళాలి. ఆయన అదే చెప్తున్నాడు, చంద్రబాబు గారితో నేనే వెళ్ళాలి లోనికి. ఒక ఆరోగ్య శాఖ మంత్రి మాత్రమే లోనికి వెళ్ళాడు, మిగతాది డాక్టర్లను దగ్గర పెట్టుకున్నాడు. ఆయన వద్దన్నాడు ఎవరిని ఐసీయూలోకి వెళ్ళటం. మేము వెళ్ళేది ఐసీయూలోకి, ఇదేమి దీనికి కాదు, ఎవరో రావద్దన్నాడు ఆయన. కాబట్టి మేము ఎవరు వెళ్ళాలా. మరి జగన్మోహన్ రెడ్డితో ఒక ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి ఎవరండి? ఒక ఎమ్మెల్యే, ప్రతిపక్ష హోదా కూడా లేదు నీకు. ఒక ఎమ్మెల్యే వెనక ఇంతమంది వెళ్తారా? ఇక్కడ చూడండి, ఈ సెలైన్ ఇది ఈ బాధితురాలకి ఎక్కే సెలైన్, ఇది సెలైన్ స్టాండు. ఈ సెలైన్ స్టాండ్ని కర్ర పట్టుకున్నట్టు ఇది ఇక్కడ చెయ్యి ఒకడేసి పట్టుకున్నాడు, ఇక్కడ పైన ఒకడు పట్టుకున్నాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ పైన పట్టుకున్నాడు. ఈడెవడికి కూడా ఒక్కడికి కూడా మాస్కులు లేవు. ఇంతమంది పొలవమంట వచ్చేసాడు, ఒకడు మూతికి కూడా మాస్కు లేదు. ఇక చూడండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, ఇదంతా మొత్తం భూమాన కరుణాకర్ రెడ్డి, ఇంతమంది వచ్చి ఇవన్నీ ఒకెత్తి అయితే ఈయన చూడండి నవ్వుతున్నాడు. ఇక్కడ ఈవిడ బాధలో ఉండి బాధ చెప్తుంటే ఈయన నవ్వుతున్నాడు. మరి ఇలాంటి మనుషులు ఏమనాలో మనకైతే అర్థం కావట్లా. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడాలని క్షతగాత్రులకు డబ్బుల కవర్లు ఇచ్చారు. జగన్ రాకకు కొన్ని నిమిషాల ముందు దుష్ట చతుష్టయంలోని ఒక వ్యక్తి పంచాడు. ఏం జీవితాలు మీవి, సిగ్గనిపించడం లేదా? భక్తులు బాధలో ఉంటే శవాలపై పేలాలు ఏరుకుంటారా? జగన్పై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపాటు. సో జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయానికి ఇది ఒక ఉదాహరణ. ఇదేమీ రాజకీయంగా చేసే విమర్శ కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆసుపత్రుల్లో సీసీటీవీ ఫుటేజుల్లో చాలా స్పష్టంగా వీళ్ళు డబ్బులు పంచినవి రికార్డ్ అయ్యాయి. వైద్యులు నర్సులు చెప్పిన తర్వాత దాన్ని పరిశీలించడం కోసం సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే ఒక వ్యక్తి అందరి దగ్గరికి వెళ్ళి పంచిన మాట వాస్తవమే. ఎందుకు పంచాడని తర్వాత వివరణ ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. వీళ్ళు విఫలమయ్యారు, ఎవరో పట్టించుకోలేదు, గతంలోనే బాగుండేది, ఇలాంటి మాటలు మాట్లాడి కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు మీద వ్యతిరేకత తేవాలని చెప్పి చేసినటువంటి కుట్ర ఇది. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి వైకాపా నాయకుడు ఒకరు తెల్ల కవర్లలో డబ్బులు పంచి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. వైకాపా అధ్యక్షుడు జగన్ బాధితులను పరామర్శించడానికి కొద్దిసేపు ముందు వైకాపా దుష్ట చతుష్టయంలోని ఒక వ్యక్తి క్షతగాత్రులకు కవర్లు పంచడం ఆసుపత్రి సీసీటీవీ రికార్డులలో నమోదయ్యింది. సో ఇక్కడ ఇలా స్పష్టంగా చెప్పారు, ఆసుపత్రి సీసీటీవీ రికార్డుల్లో నమోదైంది. అక్కడున్న వైద్యులు, నర్సులు కూడా ఆ విషయాన్ని చెప్పారని తెలిపారు. శుక్రవారం నెల్లూరులో తన కార్యాలయంలో విలేకరులతో అయితే మాట్లాడారు. సో మీరు మనుషుల, మృగాల, మీరు సమాజంలో పెరుగుతున్నటువంటి మృగాలు లాంటి వాళ్ళు, మీరు అడవుల్లో పెరగాల్సిన వాళ్ళు, మీరు పొరపాటున మనుషుల్లో పెరుగుతున్నారు. వాళ్ళు బాధపడి కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు పెడుతుంటే ఎవరికైనా సరే అలా ఇంట్లో వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారంటే ఎవరికి బాధ ఉండదండి? వాళ్ళంతా బాధలో ఉంటే నువ్వు వాళ్ళకి డబ్బులు కవర్లు ఇచ్చి మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయం, అసలు సాక్షిలో నడిపేదే అది. సాక్షిలో వచ్చే ప్రతి వాదా కూడా మొత్తం కల్పితాలే, డబ్బులు ఇచ్చేసి మాట్లాడించేది. అమరావతి మునిగిపోయిందంటారు, లేకపోతే చంద్రబాబు ఇల్లు మునిగిందంటారు, లేకపోతే అసలు ప్రజలకేమి సంక్షేమాలు అందట్లేదంటారు. ఎవరు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ వచ్చి సాక్షిలో మాట్లాడించేవాళ్ళు, డబ్బులు ఇచ్చి మాట్లాడించడం అలవాటు. అలాగే ఇక్కడ బాధితులను కూడా మాట్లాడించడానికి కుట్ర పన్నారు వీళ్ళు. అంటే వాళ్ళ సహజ నైజం, వాళ్ళ బుద్ధే అది, దాన్ని మానుకోలేకపోయారు. సో దాని మీద ఆయన అయితే తిరుచుకుపడ్డారు.
ఆప్తులను కోల్పోయి బాధలో ఉంటే క్షతగాతులను ఆసుపత్రుల్లో చేరితే శవాలపై పేలాలు ఏరుకోవడానికి జగన్ సిద్ధమయ్యారని, అధికారంలో ఉన్న 5 ఏళ్లు ప్రజలను పిప్పి చేశారు, మీరు ఈ రాష్ట్రంలో సమాజంలో ఉండాల్సిన వారు కాదని ప్రజలే ఒక ఆలోచనకు వచ్చి సాగినంపిన మీ బుద్ధి మారలేదా అంటూ తీవ్రంగా అయితే మండిపడ్డారు. మొత్తంగా 5 ఏళ్ల పాలనలో జగన్తో సహా 4 టీటీడీని భ్రష్టు పట్టించారని చెప్పారు. జగన్ రాకకు కొన్ని నిమిషాల ముందు ఆసుపత్రికి అంటే జగన్ కొన్ని నిమిషాల్లో ఆసుపత్రికి వస్తారనగా వారిలో ఒక వ్యక్తి చికిత్స పొందుతున్న 18 మంది వద్దకు వెళ్ళి కవర్లు ఇచ్చాడు. జగన్ పరామర్శించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై చంద్రబాబుపై విమర్శలు చేయాలని, అంటే వాస్తవానికి వీళ్ళ ప్లాన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డితో అవి చెప్పినప్పుడు అవి రికార్డ్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్లు ఉంటారు కదా, సో అవి రికార్డ్ అవుతాయి. దాన్ని సాక్షిలో వేసుకుంటారు లేదా సాక్షి అనుకూల మీడియాలో వేసుకుంటారు. ఏమని? బాధితులు సౌకర్యాలు లేవంటున్న బాధితులు, ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదంటున్న బాధితులు, జగన్మోహన్ రెడ్డితో బోరును విలపించిన బాధితులు, సాక్షిలో హెడ్డింగ్లు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని చెబుతున్న బాధితులు, ఇవి సాక్షిలో హెడ్డింగ్స్. వాటి కోసం చేసినటువంటి ప్లాన్ ఇది. సోషల్ మీడియాలో తిప్పుకోవచ్చు, సాక్షిలో వేసుకోవచ్చు, సాక్షి అనుకూల మీడియాలో వేసుకోవచ్చు. దానికోసం పన్నినటువంటి కుట్ర. కాకపోతే ఈ కుట్రను ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయలే. ఎవరిలో తీసుకున్నారా లేదా అనేది కాసేపు పక్కన పెడదాం. ఎవరు కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్, అందుకే కదా అన్ని మూసుకుని వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఏమో ఎలా ఉందంటే వైద్యం బాగా ఉంటుందండి, బాగానే చూసుకున్నారండి, తొక్కిసలాట జరిగిందని ఒకేసారి వచ్చి మీద పడ్డారండి అని చెప్పారు తప్ప వైఫల్యమైందనో, పోలీసులు లేరనో, ప్రభుత్వం పట్టించుకోలేదనో, చంద్రబాబు నాయుడు విఫలమయ్యారనో, టీటీడీ విఫలమైందనో ఎవరూ చెప్పలేదే. ఎవరూ చెప్పలా. ఎందుకంటే దేవుడి దగ్గర రాజకీయాలు, మీరంటే దిక్కుమాలిన ఇది కాబట్టి శవాల మీద పేలాలు ఏరుకునే బుద్ధి కాబట్టి దేవుడి దగ్గర రాజకీయాలు చేస్తారు తప్ప నిజంగా దేవుడి మీద విశ్వాసం ఉన్నాడు, దేవుడి మీద భక్తి ఉన్నాడు ఎవడు అక్కడ కొండ మీద రాజకీయాలు చేయడు. కాబట్టి వాళ్ళు ఎవరూ చెప్పలా. అందుకనే జగన్మోహన్ రెడ్డి పార్టీని, జగన్మోహన్ రెడ్డిని శవాల మీద పేలాలు ఏరుకునే పార్టీ అని ఎందుకంటారు అంటే ఇందుకే అంటారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసింది ముమ్మాటికి తప్పే. ఇది విచారించి దీని ఆధారాలు కనుక దొరికితే ఆ కవర్లు ఇచ్చిన వ్యక్తి ఎవరు, ఎమ్మన్న వ్యక్తి ఎవరు అనేది పూర్తి ఆధారాలు తీసి అవసరమైతే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలి తప్ప ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు. భక్తుల మనోభావాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా దెబ్బతీయకూడదు.